ధన్వంతరి జయంతి మరియు కార్తీక మాస నాయి బ్రాహ్మణ వనభోజన మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు గాంధీ బొమ్మ వినాయకుని గుడి వద్ద నుండి ధన్వంతరి చిత్రపటంతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా నగర పురమందిరాన్ని చేరుకున్నారు. మందిరంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం భగవాన్ గురించి సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. మధ్యాహ్నం కార్తీక మాస వనభోజనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఆర్ఆర్ రాము, న్యాయవాది రంగారావు, ఆఫీసర్ మాల్యాద్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో కిషోర్, వెంకటేశ్వర్లు, సిద్ధానాయక్, సుమలత, మాలకొండయ్య, కొడూరు ఆనందరావు తదితర నాయి బ్రాహ్మణులు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇటీవల పలు దేవస్థానాల్లో పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన వారికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. తాళూరు రాము యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మంచి కళ్యాణ మండపంలో టౌన్ హాల్లో ఈరోజు ధన్వంతరి జయంతి మరియు కార్తీక వనభోజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాయి బ్రాహ్మణ సోదరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నెల రోజుల నుంచి అకుంఠిత దీక్షతో రాము గారి బృందం, అదేవిధంగా నెల్లూరు నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ బృందం ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా ఈ గత నెలలో జరిపించాలని 1000 మందిపై తగ్గకుండా ఊరేగింపు కూడా రావాలని చెప్పి అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల ఆ రోజు జరిపించలేక ఈరోజు ఫిక్స్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటలకి టౌన్ హాల్ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుంచి టౌన్ హాల్ వరకు భజంత్రీలతో మేళతాళాలతో ఈ యొక్క ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ధన్వంతరి కార్యక్రమాన్ని అతి దిగ్విజయంగా జరిపించాము. అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు కూడా నాయి బ్రాహ్మణ సోదరులు డాక్టర్లందరూ కూడా ఇక్కడ పిలిపించాం. అదేవిధంగా వివిధ రంగాల్లో కూడా కృషి చేసిన అందరికి కూడా ఈ స్టేజ్ వేదిక మీద అందరినీ సన్మానించడం కూడా జరిగింది. ఇది అనేది శ్రమశక్తితో జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున చేస్తామని చెప్పి ఈ యొక్క ధన్వంతరి జయంతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి గారికి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో తాళూరు రాము గారు తీసుకున్న సేవానిరతికి కొనియాడక తప్పదు. ఆయన దగ్గరుండి కార్యక్రమం జరిపించిన దానికి మా అసోసియేషన్ తరఫున ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సందర్భంగా మా నాయి బ్రాహ్మణ సోదరు నెల్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. దీని అందరికీ కారణం ముందు తాళూరు రాము గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు, అలాగే నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ అందరూ కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల చాలా సమాజంలో చాలా మంచి పేరు వస్తుంది. మా యొక్క నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ఎన్నో మంచి కార్యక్రమం చేయాలని మా సభ్యులందరూ తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరులో ధన్వంతరి జయంతి కార్యక్రమం, అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా వనభోజన కార్యక్రమాలు టౌన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఉదయాన్నే గాంధీ బొమ్మ వద్ద నుంచి ధన్వంతరి భగవంతుని యొక్క చిత్రపటంతో వందలాది మంది సంగీత కళాకారుల చేత సంగీత కచేరీ నిర్వహిస్తూ ఒక పెద్ద ఊరేగింపుగా ఇక్కడికి టౌన్ హాల్కి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా టౌన్ హాల్లో రీడింగ్ హాల్లో మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్ హాల్ ఓపెన్ ప్లేస్లో శివుని యొక్క మహాలింగాన్ని, ఒక పెద్ద లింగాన్ని, అదేవిధంగా నందీశ్వరుని ఏర్పాటు చేసి గోపూజలు, శివుని యొక్క ప్రత్యేక పూజలు అన్నీ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇక్కడ కొంతమంది కళాకారుల్ని, అదేవిధంగా వైద్యుల్ని, ప్రముఖుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత గొప్ప విజయం కావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాయి బ్రాహ్మణ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా మరి ఎంతో ముఖ్య భూమికను పోషించారు. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి కూడా మున్సిపల్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి రంగారావు గారు కూడా ఆయన సహకారం అందరూ కూడా మర్చిపోలేం. అదేవిధంగా నాయి బ్రాహ్మణ అసోసియేషన్ మొట్టమొదటి నుంచి కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో అన్ని పనులు కూడా వాళ్ళ దగ్గర నుంచి చూడడం కూడా చాలా, ఈ కార్యక్రమం ఇంత విజయం కావడంలో కూడా చాలా ముఖ్య విశేషం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్, అదేవిధంగా శైలజ దంపతులను కూడా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి మాల్యాద్రి గారు కూడా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, ఇదందరి కృషి, సమిష్టి కృషి, అందరి కృషితో ఈ కార్యక్రమం ఇంత గొప్ప విజయం అయింది కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్ప కార్యక్రమాన్ని మేము చేయాలని చెప్పని నిర్ణయించాము. అదేవిధంగా రంగారావు గారు లాంటి పెద్ద వ్యక్తుల్ని కూడా రాబోయే రోజుల్లో వారందరి ప్రతిభని సమాజానికి, నాయ బ్రాహ్మణ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క యువకులకి అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉండే విధంగా తెలియపరిచేదానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో ఏర్పాటు చేయదలిచామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. నాయ బ్రాహ్మణ సంఘం అనే దానికి ఆవిర్భావం నుంచి కూడా ఒక నాయ బ్రాహ్మణ సంఘం అనేది ఒకటి ఉందని చెప్పనేసి